నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సుమారు 36,300 కోట్లు సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా అప్పు చేసి కూడా రైతులకు 1,600 కోట్లు అప్పు మిగిల్చిన వైసీపీ ప్రభుత్వం. సివిల్ సప్లై వ్యవసాయ మార్కెటింగ్ శాఖల సమీక్షా సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. జాతీయ ఉపాధి హామీ పథకం విధులకు ప్రతిపాదన సిద్ధం చేయండి. వివిధ శాఖల అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. కాకినాడ ఐసిడిఎస్ అర్బన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ కార్యక్రమం. అంగన్వాడీ తల్లులకు చిన్నారులకు డయేరియాపై అవగాహన కల్పించిన సిడిపిఓ జ్యోతి. సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా 36,300 కోట్ల అప్పులు చేసి కూడా గత వైసీపీ ప్రభుత్వం 1,600 కోట్లు రైతులకు అప్పు మిగిల్చిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడ విచ్చేసిన మంత్రి నాదెండ్ల కలెక్టరేట్ వివేకానంద సమావేశపు హాల్లో సివిల్ సప్లై, వ్యవసాయ, మార్కెటింగ్ తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కాకినాడలో వ్యవస్థీకృత రేషన్ మాఫియా జరిగిందన్నారు. 1,600 కోట్ల రైతులకు అప్పులు ఉంచి గత వైసీపీ ప్రభుత్వం వెళ్లడం జరిగిందన్నారు. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపొడి కుటుంబానికి లబ్ధి చేకూరేలా వ్యవస్థ నడిచాయని, ఒక కుటుంబం కోట్లాది రూపాయలు సంపాదించుకోవడం జరిగిందన్నారు. చిత్తూరు నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛానల్ ద్వారా రేషన్ మాఫియా జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో 251 మండలాల లెవెల్ స్టాక్ పాయింట్లలో వెరిఫై చేశామని, 19 కేసులు నమోదు చేశామని తెలిపారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని మంత్రి తెలిపారు. ధాన్యం కొనుగోలులో రైతులకి అన్యాయం జరగకుండా చూస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వ అవినీతి వలన కౌలు రైతులు తగ్గిపోయారని, గతంలో 79% మంది కౌలు రైతులు ఉంటే ఇప్పుడు 15%గా చూపించారని అన్నారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ ఎండి వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జేసీ రామసుందర్ రెడ్డి, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వనమడి కొండబాబు, పంతం నానాజీ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. And total CMR delivered is 1,03,302 complete delivery తీసుకున్నాం సార్. CMR కూడా 100%. జగ్గంపేటకి 36 షాపులు ఉన్నాయి సార్. 18 మంది ఎండీలు ఉన్నారండి. ఆ ఎండీస్కి మొత్తం మాకు బాటిల్ పార్ట్స్ 27,500 పార్ట్ ఉంది సార్. ఈ ప్రతిరోజు కూడా ఎండియు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడా లేదా ఒకసారి వెరిఫై చేస్తాం సార్. కానీ వ్యవస్థీకృత మాఫియా ఉంది మనకి ఇక్కడ. చిత్తూరు నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛానల్ నడిపించారు వాళ్ళు ఇన్ని రోజుల నుంచి. ఎక్కడ చూసినా లారీలు విపరీతంగా ఇక్కడికి వచ్చి కాకినాడ పోర్టును ఒక అడ్డాగా మార్చుకుని ఒక కుటుంబానికి లబ్ధి జరిగే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీ జరిగిపోయింది. ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే పేదవాడు పొట్టగొట్టి ఈ ఆహార మాఫియా సృష్టించి ప్రతి మండలంలో కూడా వీళ్ళు ధాన్యం సేకరించుకుని ప్రభుత్వం 39 రూపాయలు పర్ కిలో బియ్యం అందిస్తుంటే 7 రూపాయలకి, 8 రూపాయలకి, 10 రూపాయలకి వీళ్ళు కిలో కొనేసి ఎక్స్పోర్ట్ చేసుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించారు. ఉదయం నుంచి క్షేత్రస్థాయిలో అనేక ప్రాంతాల్లో సిబ్బంది ఏర్పాటు చేసి, టీమ్స్ ఏర్పాటు చేసి 10 చోట్ల దాడులు జరుగుతున్నాయి. ఇది కొనసాగుతాయి. ఆ మార్పు తీసుకొచ్చే వరకు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ విధానానికి అనుగుణంగా పారదర్శకంగా నిజాయితీగా పనిచేస్తేనే వీళ్ళు వ్యవస్థలో ఉంటారు. అది ఎవరైనా ఉండొచ్చు. అధికార యంత్రాంగం కూడా వీళ్ళకి సహకరించింది గతంలో, ఇప్పుడు జరగదు. కేవలం ఒక ద్వారంపొడి కుటుంబానికే మేలు జరిగే విధంగా వ్యవస్థను మొత్తం మారిస్తే మాత్రం ప్రభుత్వం దానికోసం కాదు. అంతిమంగా రైతుకు లబ్ధి కలగాలి,
వినియోగదారుడికి నిజాయితీగా మేము చేసే సరఫరా భరోసా కల్పించాలి. దీంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు. 100% మేము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాం. వీళ్ళపైన క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ చేస్తాం. ఎవ్వరూ ఇటువంటి అవకతవకలు పొరపాట్లు చేసినా ఎక్కడ కూడా సహించాం. రైతులకి మేము అందించాల్సిన ధాన్యం కొనుగోలు డబ్బుల విషయంలో నేను ఈరోజు ఒక సమాచారం మాత్రం మీ దృష్టికి తీసుకొస్తాను. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వం 36,300 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అసలు ఊహించలేము మనం. అన్ని కార్పొరేషన్లో కూడా నంబర్ 1 స్థానానికి తీసుకెళ్లారు మేము మమ్మల్ని అప్పుల్లో. 36,300 కోట్ల రూపాయలు అప్పులు చేసి రైతులకు మాత్రం 1,600 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వెళ్ళిపోయారు. ఇది వాళ్ళ నిజాయితీ. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఇమ్మీడియట్ గా ముందు మనం రైతులను ఆదుకోవాలి, ఏ విధంగా మనం నిధులు సమీకరించవచ్చో ఒకసారి దానిపైన అవగాహన తెచ్చుకుని త్వరలోనే వాళ్ళకి ధాన్యం మేము చేసిన కొనుగోలు ఖచ్చితంగా వాళ్ళకి నిధులు వచ్చేటట్టు బహుశా 1-2 రోజుల్లోనే మేము ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆ విషయాలు కూడా రేపటి రోజు నేను వెల్లడిస్తాను. దయచేసి ఎన్ఫోర్స్మెంట్ విషయంలో కానివ్వండి, నేను ఈరోజు ఉదయం మా ప్రజాప్రతినిధులను కూడా కోరాను. వాళ్ళ సహకారం ఎంతో అవసరం. రాజకీయ ఒత్తిళ్లు ఉండకూడదు, నిజాయితీగా పనిచేద్దాం. ఈ వ్యవస్థలో మార్పు కోసం ప్రజలు మన ఈ విధంగా ఆశీర్వదించారు ఒక నమ్మకంతో. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకుందాం. అధికార యంత్రాంగానికి సపోర్ట్ సిస్టమ్ గా మనం ఉందాం. వాళ్ళని కూడా మనం ముందు పెట్టి నడుపుకుంటూ నిజాయితీగా పనిచేద్దాం అనే లక్ష్యంతో ఈ పర్యటనలో భాగంగా ఆ మార్పు తీసుకురాగలుగుతాం నమ్మకంతో మేము ముందుకు వస్తున్నాం. మీడియా మిత్రులు కూడా నేను రిక్వెస్ట్ చేసి దయచేసి సహకరించండి. మీకు కూడా చాలా సమాచారం మీ దృష్టిలో ఉంటుంది. ఇది వ్యక్తిగతంగా ఒకరి పైన దాడని కాదు, ఈ వ్యవస్థలో ఒక మార్పు కోసం ఒక సామాన్య పౌరుడు ఏ విధంగా ప్రభుత్వం పైన నమ్మకంతో ముందుకు వస్తాడో ఆ నమ్మకాన్ని మమ్ము కానికుండా భరోసా నింపే విధంగా, ధైర్యం నింపే విధంగా మేము ఈ చర్యలు చేపట్టాం. అధికారం కోసం నాటి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి దేశాన్ని చీకటిమయం చేసిందని, ఇప్పటికీ ఆ పార్టీ శ్రేణులు అదే ధోరణి అవలంబిస్తున్నారని బీజేపీ కాకినాడ సిటీ నియోజకవర్గ కన్వీనర్ గట్టి సత్యనారాయణ ఆరోపించారు. కాకినాడ నగరంలో స్థానిక భానుగుడి సెంటర్ వద్ద గల స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ 25, 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన అధికారాన్ని కాపాడుకునేందుకు ఎమర్జెన్సీ విధించి 18 నెలల పాటు దేశాన్ని బందీ చేశారని అన్నారు. లక్షలాది మందిని జైలు పాలు చేసి చిత్రహింసలకు గురి చేశారని అన్నారు. ప్రజాస్వామ్యవాదుల పోరాటాల ఫలితంగా దేశానికి రెండోసారి స్వాతంత్ర్యం లభించిందన్నారు. నేటికి కాంగ్రెస్ ఆలోచన విధానంలో మార్పు రాలేదు. ఎలాగైనా అధికారాన్ని అనుభవించాలన్నదే ఆ పార్టీ లక్ష్యంగా ఉందన్నారు. ఎమర్జెన్సీపై ప్రజలను చైతన్యపరిచేందుకు 13 రోజుల పాటు కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ సమక్షంలో నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు అనపర్తి వెంకటేష్, గాలిదేవర శేఖర్, పైడా వెంకటనారాయణ, కె గంగాధర్, చెక్కా రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఈ ఎమర్జెన్సీ అంటే బ్లాక్ డే అనే కార్యక్రమం మీద ప్రజలకు అవగాహన కల్పించేసిన మేము తెలవడం జరిగింది. మీకు తెలుసు 1975 జూన్ 25 తారీఖున ఇందిరాగాంధీ గారు అసలు ఎమర్జెన్సీని ఏ పరిస్థితుల్లో ఇన్వోక్ చేయాలో తెలియక ఆవిడ తన రాజ్యాధికారాన్ని నిలబెట్టుకు దేశంతో చేశారు. సాధారణంగా ఒక ఎమర్జెన్సీ అన్నది ఇన్వోక్ చేయాలంటే 3 సార్లు అవకాశం ఉంటుంది. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా 52వ ఆర్టికల్ ఉంటుంది. అంటే దేశంలో ఇంటర్నల్ అల్లకొలాలు వచ్చినా అలాగే ఎక్స్టర్నల్ వాళ్ళు వచ్చినా చేయాలి. అలాగే ఆర్టికల్ 356 ప్రకారంగా దేశం రన్ చేయలేకపోతాం, రాష్ట్రం దేశం బాగుంటలేదు, శ్యామల మనకి ఇబ్బందికరంగా వస్తుంది అని ఆలోచించినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దాన్ని ఆర్టికల్ 356 ప్రకారం చేయొచ్చు. తర్వాత మనకి ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువ వస్తే దేశం ఆర్థికంగా వెనబడిపోతుంది, మనం రన్ చేయలేకపోతున్న విషయంలో ఆర్టికల్ 360 ప్రకారం చేసుకోవచ్చు. కానీ ఇందిరాగాంధీ గారు ఆ 3 ఆర్టికల్ పక్కన పెట్టేసి తనకంటూ సొంతంగా ఒక ఎజెండా క్రియేట్ చేసుకుని తను కేవలం
ఎలక్షన్లో ఓడిపోయినందుకు ఆ రాజనారాయణ గారి మీద వచ్చిన దానికి కోర్టుకు వెళ్తే అలహాబాద్ కోర్టు తీర్పుకి ఈవెండి ఎంపీగా కూడా పనిచేయరు, ప్రైమ్ మినిస్టర్గా తీసేయమనుకుంటే ఆ టైంలో రాజ్యాధికారి నిలబెట్టే ఉద్దేశంతో ఈ ఎమర్జెన్సీని ఎన్నో చేశారు. అది చాలా ఆ రోజున ఒక బ్లాక్ డే చేశారు. అది నిజంగా ఒక దుర్జనం కూడాను. ఇందిరాగాంధీ గారు నిజంగా ఆ రోజున ఆవిడ నిర్ణయం వల్ల 1,40,000 మంది జైల్లో పెట్టారు. సుమారుగా 7 లక్షల మందికి నిర్వాసులు అయ్యారు. ఇది పరిస్థితి. కానీ ఆ రోజునే కాన్స్టిట్యూషన్ ని బ్రేక్ చేసింది కాంగ్రెస్ అయ్యాం. కానీ ఈ రోజున మాత్రం మన వాళ్ళు ఏమంటారంటే బీజేపీ వస్తే, కమలగుర్తు వస్తే రాజ్యాంగం బ్రేక్ చేస్తారు, లేదా రాజ్యాంగం తీసేస్తారు, లేదా ఆర్టికల్ క్యాన్సిల్ చేస్తారని చెప్పడం జరుగుతుంది. ఆవిడ ఆ 21 నెలల్లో 5 సార్లు రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేశారు. చాలా ఎప్పుడూ చేయలేదు. ఈ కాంగ్రెస్ పాలనలో 75 అమెండ్మెంట్ చేశారు. కానీ మా బీజేపీ అనుకోని పరిస్థితులు ఎప్పుడూ చేయట్లేదు. చాలా ఆలోచిస్తుంది. 356 ఆర్టికల్ని 90 సార్లు దాన్ని సొంతగా ఉపయోగించుకున్నారు. ఇది ఒక కాంగ్రెస్ హయాం. ఎందుకని మనం ఈ మిగిలిన లెఫ్టిస్టులు కానీ, ఈ సిపిఎం సిపిఐలు కానీ, అలాగే తర్వాత మన కాంగ్రెస్ వాళ్ళు మోడీ గారు ఎందుకు భయపడుతున్నారు? అసలు బీజేపీ ఎందుకు చేస్తుంది? కాంగ్రెస్ మీకు వచ్చింది తెలుసుకోవాలి. ఎప్పటి నుంచో 70 ఏళ్ళ నుంచి సాధించని జమ్మూ అండ్ కాశ్మీర్ విషయాన్ని ఎవరూ చేయలేదు. ఒక మోడీ గారు అది జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశంలో భాగం అయినప్పుడు కూడా దాన్ని వేరే దేశంగా పరిగణించి 2 జెండాలు 2 రాజ్యాంగాలు పెట్టిన విధానాన్ని స్వచ్ఛీకరించడం అందుకనా? లేకపోతే మీకు మహిళలు, అందులో ముస్లిం మహిళలు పాపం తిబెత్ తలాక్తో నలిగిపోతుంటే ఆ తిబెత్ రద్దు చేసేందుక? భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో కూడా హిందువులు రామజన్మభూమి కావాలనుకునే కోరుకునే విధానంలో అది నెరవేర్చేందుక? ఎందుకని ఎంతకి కోపం మోడీ గారి మీద? సో ఈ రోజు మోడీ గారు లేకపోతే మీకు తెలుసు, గత 60-70 ఏళ్ళ నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మన ఆర్థిక పరిస్థితి 11వ స్థానం ఉండేది. 10 ఏళ్ళలో దాన్ని 5వ స్థానం తీసుకొచ్చారు. ఆయన విధానం ఏంటంటే వికసిత భారత్ సంకల్ప భాగంలో 3వ స్థానం తీసుకొచ్చే పరిస్థితి. ఇది మన మోడీ గారి వల్ల మన భారతదేశం వచ్చే లాభాలు. 1975 జూన్ 24 అర్ధరాత్రి మంత్రి కేబినెట్ తీర్మానం చేయకుండా ఆవిడే రాష్ట్రపతిని సంప్రదించి ఎమర్జెన్సీ డే డిక్లేర్ చేసిందండి. అర్ధరాత్రి జూన్ 25న కేబినెట్ మంత్రులందరికీ ఎమర్జెన్సీ డే ప్రకటించామని అప్పుడు తెలియజేసిందండి. ఇప్పుడు ప్రభుత్వం మన మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత నిర్ణయాలు రాష్ట్రపతికి తెలియజేస్తారని. అలా కాకుండా ఆవిడ ఇండివిజువల్ గా ఆవిడ యొక్క రాజకీయ మనుగడ కోసం ఎమర్జెన్సీ డేని ప్రజల మీద మొత్తం దిద్దిందండి. అప్పుడు ఎమర్జెన్సీ డే టైంలో వాళ్ళ అబ్బాయి రాజ్యం చేసేవాడు సంజయ్ గాంధీ. ఆయన ఇందిరాగాంధీ గారి యొక్క 2వ కొడుకు సంజయ్ గాంధీ అప్పుడే నసబందీ కార్యక్రమం దేశవ్యాప్తంగా అమలు చేసి బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు జబర్దస్తి రోడ్డు మీద ఎవరైనా వ్యక్తులు ఉంటే ఆయన పట్టుకుని బర్త్ కంట్రోల్ ఆపరేషన్, ఆ టైంలో బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించాడండి సంజయ్ గాంధీ టైంలో. సంజయ్ గాంధీ టైంలో బర్త్ కంట్రోల్ ఆపరేషన్లకి జరిసి ఉత్తరప్రదేశ్ లో ప్రజలు పగలత్మారులు ఎక్కడో అంటే పొలాల్లో దాక్కునేవారండి. పొలాల్లో దాక్కుని ఈ యొక్క బాధల పడలేక 13 మంది ఉత్తరప్రదేశ్ లో సహరాన్పూర్ జిల్లాలో 13 మంది సంజయ్ గాంధీ అగత్యాలకి చనిపోయారండి బర్త్ కంట్రోల్ చేయించుకోకుండా. అటువంటి అకృత్యాలు జరిగాయి ఎమర్జెన్సీ డేలో. ఇది అందరూ ప్రజలకి, ఇప్పుడు యువతరానికి ఎమర్జెన్సీ డేలో ఎన్ని యొక్క ఇబ్బందులు పడ్డారో ఆనాటి ప్రజలు. అప్పుడు జయప్రకాష్ నారాయణ ఉద్యమం దేశవ్యాప్తంగా జయప్రకాష్ నారాయణ ప్రజల్ని చైతన్యపరిచి ఈ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తుంటే జయప్రకాష్ నారాయణని చూసి అడ్లుపై ఇందిరాగాంధీ కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం అండి. అప్పుడు ఎమర్జెన్సీ డేలో మా పార్టీ నాయకులు అద్వానీ గారు, వాజ్పేయి గారు, ప్రముఖ నాయకులు అందరూ ఉన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, చంద్రశేఖర్, వీళ్ళందరూ ఎమర్జెన్సీ టైంలో అరెస్ట్ అయ్యారు. ఒక చిన్న ఉదాహరణ మీసా చట్టం అండి, మెయింటెనెన్స్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అండి. అప్పుడు అమలు చేసి మన కాకినాడ సిటీలో కూడా మన లోనాని గారిని ఆ రోజులు అరెస్ట్ చేశారండి. రైతు భరోసా కేంద్రాల్లో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, హెల్పర్స్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కి ఉద్యోగులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతు భరోసా ఉద్యోగులు క్రాంతి కుమార్, లోవలక్ష్ములు మాట్లాడుతూ 2023లో గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రంలో పనిచేసేందుకు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్స్ గా ఎంపిక చేయడం జరిగిందన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఖరీఫ్, రబీ సీజన్ లో 2 నెలలు మాత్రమే ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం జరుగుతుందని, ఈ కేంద్రంలో పనిచేస్తున్న వారందరికీ ఏడాది పాటు ఉద్యోగ బాధ్యతలు అప్పగించే విధంగా కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
తీసుకోవాలని వారు కోరారు. కాకినాడ జిల్లాలో సుమారు 1000 మంది రైతు భరోసా కేంద్రాల్లో వివిధ హోదాల్లో పనిచేయడం జరుగుతుందని పేర్కొన్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు భరోసా కేంద్రం ఉద్యోగులు గణేష్, హైమవతి, శ్రీను, క్రాంతికుమార్, ఎం రాజశేఖర్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నారండి రైతు భరోసా కేంద్రంలో పీపీసీ స్టాఫ్ జాయిన్ అయ్యాక 2 months చేస్తున్నామండి. 2 months అయిపోయిన తర్వాత మేము ఖాళీగా ఉంటుంటే మా ఇంటి దగ్గర నుంచి కూడా బయట ఆఫీసుల వాళ్ళు కూడా అయిపోయిందా 2 నెలలు ఉద్యోగాలు అయిపోయినాయి మనకు. మేము ఇది వరకు జాబ్ లేకపోతే గౌరవంగా ఉన్నామండి, దానికి అప్లై చేస్తున్నారు. ఈ జాబ్లో జాయిన్ అయ్యాక 2 నెలలు అయిపోయిందా మీకు అనేసి మాకు హ్యాండ్ కూడా గురవుతున్నామండి. నేను వెళ్ళిన ఆఫీసులో 0 స్థాయి ఉద్యోగులు అంటూ కూడా నన్ను హ్యాండ్ చేశారండి. మాకు నాదెండ్ల మనోహర్ గారు మాకు న్యాయం చేసి మాకు 11 నెలలు కంటిన్యూషన్గా ఉంచుతారని కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఈ ఉద్యోగుల మీద ఆధారపడి మహిళలు, వితంతులు, వికలాంగులు ఎంతోమంది ఉన్నామండి. మాకు ఇప్పుడు ఈసారి ఇందులో కానీ మాకు అవకాశం కల్పించకపోతే మేము ఇంకా రోడ్ల మీదే పడాల్సి వస్తుందండి. మాకు వేరే అవకాశం కూడా లేదండి. దీని మీద ఆధారపడి మేము చాలామంది ఉన్నామండి ఏపీ స్టేట్ మొత్తం. సార్ నమస్తే సార్, నా పేరు క్రాంతికుమార్ అండి. మేమంతా కూడా రైతు భరోసా కేంద్రం ద్వారా పీపీసీ స్టాఫ్ కింద డేటా ఎంట్రీ ఆపరేటర్లు, హెల్పర్లు, తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ల కింద అపాయింట్మెంట్ చేయడం జరిగిందండి లాస్ట్ గవర్నమెంట్లో. మమ్మల్ని ఏంటంటే సీజన్ వైజ్గా ఖరీఫ్ సీజన్కి, రబీ సీజన్కి 2 months కింద తీసుకోవడం, ఆ వర్క్ అయిపోయిన తర్వాత మమ్మల్ని పక్కన ఉంచడం జరుగుతుంది సార్. ఇలా చేయడం వల్ల ఏంటంటే సంవత్సరంలో 4 నెలలు మాత్రం మేము వర్క్ చేసి మిగతా 8 నెలలు మేము ఖాళీగా ఉండడం వల్ల ఏంటంటే ఉపాధి కోల్పోతున్నాం సార్. అంటే గత ప్రభుత్వంలో జరిగిందంతా గత ప్రభుత్వంలో చేశారు. ఇదంతా కూడా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా తీసుకోవడం జరిగింది సార్. రాష్ట్ర విధానంలో మేమంతా కూడా డిగ్రీలు చేసుకొని, పీజీలు చేసుకొని ఏదో చాలీ ఛానల్ జీతంతో గడిపే టైంలో ఏదో చిన్న ఉపాధి అవకాశం దొరికింది కదా అని చెప్పి మేము ఇందులో జాయిన్ అయ్యాం సార్. కావున ఇది అయిపోయిన దగ్గర నుంచి కూడా ఇది చేసిన తర్వాత ఏమో మమ్మల్ని పక్కన పెట్టడం వల్ల ఏంటంటే మేము ఉపాధి కోల్పోతున్నాం సార్. యాక్చువల్గా నోటిఫికేషన్ ప్రకారం ఏంటంటే 11 నెలలు ఉండాలని చెప్పేసి ఉంది సార్ అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం. కానీ మాకు ఇచ్చిన నోటిఫికేషన్లో 2 నెలల ప్రాతిపదికన అని చెప్పి తీసుకున్నారు సార్. కానీ ఏంటంటే గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ అనేటప్పటికీ కొంతవరకు మాకు ఉద్యోగ భద్రత లభిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మేము ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది సార్. కానీ ఇందులో వచ్చినప్పుడు మొత్తం 1000 మంది వరకు చేస్తున్నాం సార్ టోటల్ జిల్లా వైజ్గా. కావున నాదెండ్ల మనోహర్ గారికి మా యొక్క ఆవేదన తెలియజేద్దామని చెప్పి మేము ఇక్కడికి వచ్చాను సార్. కావున మా యొక్క ఉద్యోగ భద్రత కల్పించి మమ్మల్ని కొంచెం కంటిన్యూ చేస్తారని చెప్పి సార్కి లెటర్ ఇద్దామని చెప్పి వచ్చాను సార్ ఈరోజు. జిల్లాలో డయేరియా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతిపాడు సిహెచ్సి సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాధి ముదిరి అధికమైనట్లయితే వెంటనే వైద్యాధికారిని సంప్రదించాలని తెలిపారు. డయేరియా ఎటువంటి సందర్భాల్లో వ్యాపిస్తుందనేది మనం తెలుసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న వర్షాకాలపు సీజన్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తినే ఆహార పదార్థాలు వేడివేడిగా తీసుకోవాలని, బయట అమ్మే పదార్థాలపై దుమ్ము, ధూళి పడడం, అలాగే ఒకే రకమైన వంట నూనెను పదే పదే వాడడం ద్వారా ఈ వ్యాధి సంభవించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. డ్రైనేజీలలో నీరు నిల్వ ఉండడం, డ్రైనేజీలు తెరిచి ఉండడం వలన వ్యాధి సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరికైనా విరోచనాలు, వాంతులు లక్షణాలు కనిపించిన ఎడల వెంటనే వైద్యాధికారిని సంప్రదించాలని కోరారు. సివియర్ డయేరియాలోకి వెళ్ళినప్పుడు మనిషి డీహైడ్రేషన్ అవుతాడు. అలాంటి సమయంలో అటువంటి రోగం కిడ్నీలపై ప్రభావం చూపించి అనంతరం మరణానికి దారితీస్తుందని అన్నారు. మనిషి శరీరంలోని విరేచనాలు, వాంతుల ద్వారా ఎలక్ట్రోలైట్స్ బయటకు పోతాయని అన్నారు. డయేరియా సోకిన వ్యక్తికి ఓఆర్ఎస్ ను అందించడం ద్వారా ఎలక్ట్రోలైట్స్ తగ్గుముఖం పట్టకుండా ఉంటాయని తెలిపారు. ఇంటిలోనే ఓఆర్ఎస్ ను తయారు చేసుకోవచ్చునని, అది ఎలా అంటే గోరువెచ్చని నీటిలో ఉప్పు, పంచదార, నిమ్మకాయ కలుపుకున్నట్లయితే అది ఓఆర్ఎస్ గా పనిచేస్తుందన్నారు. గ్రామ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆమె తెలిపారు. డయేరియా వ్యాపించకుండా మొదటి స్టేజ్ లోనే గుర్తించి సమీప డాక్టర్ సలహాలు తీసుకొని అక్కడితో నిలిపివేయాలని ఆమె కోరారు. మనందరికీ అలార్మింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే హెల్త్లో డయేరియా. ఎందుకంటే ఇప్పుడు సీజన్ కూడా సీజనల్గా చూసినట్టయితే ఇది రెయినీ సీజన్, ఓపెన్గా డ్రైనేజ్, తర్వాత వాటర్ స్టాగ్నెంట్గా ఉంటుంది, చల్లగా ఉంటుంది. కాబట్టి మనకి ఇప్పుడు డయేరియా సీజన్గా మనం చూస్తున్నాము. చాలా కేసెస్ కూడా నమోదైనవి. అయితే ఈ డయేరియాలో ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటిది ఏంటి అని అంటే మోషన్స్, వామిటింగ్స్ తోటి కంప్లైంట్ చేస్తారు, అక్యూట్ జీఈతో వస్తారు. మనం ఫస్ట్ స్టేజ్లోనే వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని ఈ అక్యూట్ జీఈ గ్యాస్ట్రోఎంటరైటిస్ దీంట్లో ఉన్నప్పుడే వాళ్ళకి కావాల్సినటువంటి హైడ్రేషన్ ఇచ్చి అవసరమైనటువంటి మెడికేషన్ ఇచ్చినట్టయితే మనం వెంటనే వాళ్ళ ప్రమాదంలోకి వెళ్లకుండా నివారించవచ్చు.
అదే సివియర్ అయిందనుకోండి అలా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకు అంటే బ్యాక్టీరియల్ కాజెస్ ఉంటాయి, అట్లాగే అనేక రకమైనటువంటి కాజెస్ ఉన్నాయి. ఏంటి అంటే అందరూ కూడా వేడి నీళ్ళు తాగటం చాలా మంచిది. అంటే కాచి వాటర్, అది సోర్స్ ఆఫ్ డయేరియా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి వస్తుంది డయేరియా? ఏమైనా కంటామినేషన్ అయిందా, వాటర్ కంటామినేషన్ అయిందా, ఫుడ్ కంటామినేషన్ అయిందా, లేకపోతే అక్కడ ఏమైనా ఓపెన్గా డ్రైన్స్ ఉన్నాయా, ఈ దేని వల్ల వచ్చినటువంటిది సోర్స్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఏం చేయాలి అంటే సీజనల్గా వచ్చేటువంటి ఈ డయేరియా కేసెస్కి కాచి చల్లార్చినటువంటి వాటర్ తాగినట్టయితే చాలా వరకు మనం నివారణ చేయొచ్చు. అట్లాగే ఫుడ్ కూడా వేడివేడిగా తీసుకోవాలి. తర్వాత ఓపెన్గా అమ్ముతూ ఉంటారు, ఉట్టప్పుడు ఎలాగున్నా ఇప్పుడు ప్రస్తుతం సమయంలో ఎక్కువ కేసెస్ ఉన్నాయి కాబట్టి అదే ఆయిల్లో ఫ్రై చేసి బజ్జీలు ఇట్లాంటి ఓపెన్గా ఉన్నటువంటి తినటం మానేయటం ఎంతైనా మంచిది. తర్వాత ఎవరైనా ఒకవేళ కానీ డయేరియా కేసెస్ ఐడెంటిఫై చేస్తే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి 1-2 మోషన్స్ అవగానే 1-2 వామిటింగ్స్ అవగానే డాక్టర్ని సంప్రదించినట్టయితే దానికి హైడ్రేషన్ ఇస్తారు. ఇమీడియట్గా ఎప్పుడైతే హైడ్రేషన్ మెడిసిన్ ఇచ్చారో దాన్ని నివారణ చేయొచ్చు. లేదు అనుకోండి ఏమవుతుందంటే సివియర్ డయేరియాలోకి వెళ్ళి డీహైడ్రేషన్ ఎప్పుడైతే అవుతారో మన బాడీలో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, అది కిడ్నీ ఫెయిల్యూర్ వరకు కూడా వెళ్ళిపోయి అలా ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్కి వచ్చి డెత్లోకి వెళ్ళిపోతారు. సంకెన్ ఐస్ అంటే కళ్ళు లోతుగా వెళ్ళిపోతాయి. ఎందుకు బాడీలో ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్స్ సోడియం, పొటాషియం, క్లోరైడ్ ఇవన్నీ కూడా పోతాయి బయటికి మోషన్స్, వామిటింగ్స్ వల్ల. అప్పుడు ఈ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, అప్పుడు ఆర్గన్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతారు. అందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది గమనించుకుని ఎక్కడైనా ఒకవేళ కానీ డయేరియా కేసెస్ నమోదైతే వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకోండి. ఇనీషియల్ స్టేజ్లోనే హైడ్రేషన్ మెడికేషన్ తీసుకున్నట్టయితే ఎంతైనా నివారించవచ్చు. తర్వాత ఓఆర్ఎస్ అంటే ఓఆర్ఎస్ ప్యాకెట్సే మనం తీసుకోక్కర్లేదు, సాచెట్స్. మనం మామూలుగా ఇంట్లో కూడా వేడి నీళ్ళు, కొంచెం ఉప్పు, కొంచెం షుగర్, కొంచెం నిమ్మకాయ ఇది కలుపుకుని అన్న ఇమ్మీడియట్గా అది రీహైడ్రేషన్ సాచెట్స్ లాగా మీరు వాడచ్చు. ఇట్లాంటి పద్ధతులు మీరు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరు ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళకూడదని. అలాగే మేము చాలా క్యాంప్స్ పెడుతున్నాము, అవి కూడా మీరు అవేర్నెస్ క్యాంప్స్ని జాగ్రత్తగా తీసుకుని స్ప్రెడ్ అవ్వకుండా ఫస్ట్ స్టాప్ చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ వద్ద తరచూ జరుగుతున్న బోట్ ప్రమాదాల నివారణకు ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళతానని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మత్స్యకారులకు హామీ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ తీర ప్రాంతంలో అమీనాబాద్ జెట్టి వద్ద నూతనంగా నిర్మాణమవుతున్న మినీ ఫిషింగ్ హార్బర్ను పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మత్స్యకార నాయకులతో కలిసి సందర్శించారు. ప్రమాదంలో దెబ్బతిన్న బోట్లను మర్రెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పిల్లా శివశంకర్, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, మచ్చ అప్పాజీ, తోలేటి శిరీష, దేవరపల్లి చిన్నబాబు, పల్లెటి బాపన్నధర, వంక కొండబాబు, మారిశెట్టి బుజ్జి, సానా నాగు, బొజ్జ వెంకటేశ్వరరావు, ఎఫ్డీఓ శ్రీరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గత కొంతకాలంగా ఇక పక్కన ఏర్పాటు చేసినటువంటి ఈ క్రీక్ లాంటి భాగంలో ఇన్లెట్లో బోట్లు వస్తున్నప్పుడు జరిగిన ప్రమాదాలను కూడా పరిశీలించడం జరిగింది. మా సోదరుడు చెప్తున్న విషయం ఏంటంటే ఇది ఏర్పాటు చేసినటువంటి ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. మేము మ్యారిటైమ్ అధికారులతో మాట్లాడడం, త్వరలోని ఇంజనీరింగ్ అధికారులతో కూడా కూర్చొని సమావేశం జరిగి ఇది టెక్నికల్ అంశమా, ఇది డిజైన్లో ఇటువంటి ఏమైనా మార్పులు అవసరం ఉందా, ఈ విషయాలన్నీ కూడా అధ్యయనం చేసి మా అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తాం. స్పెషల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఒప్పాడండి. ఈ హార్బర్ కన్స్ట్రక్షన్ చేసిన కానీ ఇప్పటి వరకు 17 బోట్లు యాక్సిడెంట్ అయినాయి. ఈ మధ్యకాలంలో 6 బోట్లు కార్య కాశీయ, వసపల్లి హనుమంతులు, ఓలేటి రాంబాబు, పల్లెటి రాంబాబు, మోగు కాశీయ, కామడి ధనబాబు ఈ 6 బోట్లు ఈ బ్యాన్ తర్వాత జరిగినాయి. ఎన్ని కూడా ఒక్కొక్క బోటు ఒక 15 లక్షలు ఇలాగా, అంటే 5 నుంచి 10 లక్షలు ఆ మధ్య డ్యామేజ్ ఎక్కువ ఉన్నాయి. బోటు మధ్యలో తిరిగిపోవడం ఇవన్నీ కూడా రిపోర్ట్స్ మా జిల్లా ఆఫీసర్ సబ్మిట్ చేయడం. వివిధ శాఖల్లో అవసరమైన పనులకు సంబంధించి జాతీయ ఉపాధి హామీ పథకం నిధులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు.
కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సగిల్ షణ్మోహన్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, పంచాయతీ, జిల్లా పరిషత్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, పశుసంవర్ధక, ఉద్యానవన శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీలలో ఇంటి పన్నుల సేకరణ, జిల్లాలో అన్ని మండలాలు, జిల్లా పరిషత్ వారీగా 15వ ఆర్థిక సంఘం సాధారణ నిధులతో చేపట్టిన పనులు, ఖర్చులు, వాటి వివరాలు, ఉపాధి హామీ పథకం పని దినాల సంఖ్య, అమృత్ సరోవర్ పనుల వివరాలు వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో అన్ని మండలాలు, జిల్లా పరిషత్ వారీగా 15వ ఆర్థిక సంఘం సాధారణ నిధులతో చేపట్టిన పనులు, ఖర్చులు, వాటి వివరాలను ఈ నెలాఖరులోగా సమర్పించాలని అన్నారు. ప్రాముఖ్యంగా జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో వ్యవసాయం, పశుసంవర్ధక, ఉద్యానవన, ఐసీడీఎస్, పంచాయతీరాజ్ తదితర శాఖల్లో అవసరమైన పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ ఏ వెంకటలక్ష్మి, డిపిఓ కె భారతి సౌజన్య, పశుసంవర్ధక శాఖ జేడీ ఎస్ సూర్యప్రకాష్ రావు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ జిఎస్ రామ్ గోపాల్, ఉద్యానవన శాఖ అధికారి మల్లికార్జునరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎం శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఈఈ జి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ 3.7 సీసీ లోన్ 20 చేస్తా అండ్ బీటీఓ 9 నాలుగు ప్లాన్స్ ఎంత ఖర్చు అవుతాయి? డ్రింకింగ్ వాటర్ నుంచి 12%. నాకు అర్థం కాదు మీ పేరు? వచ్చేది సార్ కాంపనెంట్ సార్ ఇంకా ఐసీడీఎస్ కాకినాడ అర్బన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో కొత్త కాకినాడ అంగన్వాడీ సెంటర్లో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ 2024 కార్యక్రమం నిర్వహించి అతిసార నివారణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ అర్బన్ సిడిపిఓ జ్యోతి పాల్గొని అతిసార నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తల్లులకు, పిల్లలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సురక్షితమైన త్రాగునీరు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, పారిశుధ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. అదేవిధంగా చేతులను సబ్బు మరియు నీటితో శుభ్రంగా కడుక్కోవాలని అన్నారు. ఎవరికైనా డయేరియా లక్షణాలు కనిపించిన వెంటనే సంబంధిత ఆరోగ్య సిబ్బందిని లేదా అంగన్వాడీ సిబ్బందిని సంప్రదించి వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి అంగన్వాడీ కేంద్రం నుండి త్రాగునీటి శాంపిల్స్ సేకరించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ త్రాగునీటి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. త్రాగునీరు కలుషితం జరిగిందని అనుమానం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి సమాచారం అందించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దుమ్ములపేట సెక్టర్ సూపర్వైజర్ దయామణి, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది, తల్లులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు
మన స్టాప్ డయేరియా అనే క్యాంపెయిన్ కొత్త కాకినాడలో జరుపుకుంటున్నాము. ఇక్కడ మనకి మొత్తం మదర్స్ అందరూ హాజరయ్యారు. వీళ్ళందరికీ కూడా సురక్షితమైన వాటర్ తీసుకోవాలని, అయితే త్రాగునీరు అనేది మరిగించి చల్లార్చిన నీరే త్రాగాలని, అదేవిధంగా వంట చేసేటప్పుడు వాళ్ళు ఏ విధంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలనేది హ్యాండ్ వాష్ ట్రైనింగ్ కూడా మళ్ళీ ఒకసారి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా తల్లిపాలు కంటిన్యూగా బిడ్డకి ఇవ్వాలని, ఒకవేళ ఏదైనా డయేరియా అటాక్ అయినా కూడా ఇమీడియట్గా ఏ నెంబర్తో మాట్లాడి మనం ఓఆర్ఎస్ జింక్ టాబ్లెట్స్ సప్లై చేయడం జరుగుతుంది. ఈ వాడే విధానం గురించి మన అంగన్వాడీ వర్కర్లు కూడా ట్రైనింగ్ అయ్యారు. వారిని అడిగి ఇమీడియట్గా ఏదైనా వచ్చినా మన టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి కంట్రోల్ రూమ్లో, ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా వర్కర్లు అందరి పేరే ఉంది. నెంబర్కి ఫోన్ చేసి ఇమీడియట్గా వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ హ్యాండ్ వాష్ చేయకుండా ఉండడం వల్ల ఈ త్రాగునీరు ట్యాప్స్ ఎక్కడైతే కంటామినేషన్ అవుతున్నాయో ఆ వివరాలు కూడా కంట్రోల్ రూమ్కి తెలియజేయాలని చెప్పడం జరిగింది. తర్వాత వాటర్కి సంబంధించి శాంపిల్స్ సేకరించడం జరుగుతుంది. ప్రతి అంగన్వాడీ కేంద్రంలోనూ ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు వాటర్ శాంపిల్స్ తీసుకోవడం జరుగుతుంది. దీని మీద వచ్చిన రిపోర్ట్ ఆధారంగా ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు వాడే త్రాగునీరు చాలా పరిశుభ్రమైన త్రాగునీరుగా ఉండాలని కోరుకుంటూ ఈ డయేరియా నుంచి మన కాకినాడ జిల్లాని కాపాడాలని తల్లులందరికీ కూడా వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. సుమారు 36,300 కోట్లు సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా అప్పు చేసి కూడా రైతులకు 1,600 కోట్లు అప్పు మిగిల్చిన వైసీపీ ప్రభుత్వం. సివిల్ సప్లై వ్యవసాయ మార్కెటింగ్ శాఖల సమీక్షా సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. జాతీయ ఉపాధి హామీ పథకం విధులకు ప్రతిపాదన సిద్ధం చేయండి. వివిధ శాఖల అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. కాకినాడ ఐసిడిఎస్ అర్బన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ కార్యక్రమం. అంగన్వాడీ తల్లులకు చిన్నారులకు డయేరియాపై అవగాహన కల్పించిన సిడిపిఓ జ్యోతి. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.